ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. ప్రార్థన. కృపా కనికరము గల దేవా, నీకు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా, అన్ని నామముల కన్నా పైనామం గల తండ్రి, నీకు వేలాది స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా. నిజమైన దేవుడా, నీతిమంతుడా, మాట్లాడే దేవుడా, నీ స్తోత్రం తండ్రి. నీ కోట్లాది వందనల స్తోత్ర చెల్లిస్తున్న ప్రభా. అయ్యా, ఈరోజు ఈ వాగ్దానం చేత మాతో మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మాట్లాడినారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును అంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజంగా గొప్ప దేవుడు ప్రభా, నువ్వు ప్రేమించు వారిని గద్దించే దేవుడు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నాయన, నీకు లెక్కలేని వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభా. నువ్వు ప్రేమించు వారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీతిమంతులకు అనేక శ్రమలు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, శ్రమలను బట్టి నువ్వు ప్రేమిస్తున్నావని మేము నమ్మే కృపను దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ గద్దింపుకు మేము లోబడే కృపను దయచే తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా, నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డకు ఈ వాగ్దానం చేత బలపరచండి, స్థిరపరచండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని నాయన మీరే దర్శించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.